ఎట్లా ఉంది చూడు మన విండోలోకి వెళ్ళి వ్యూ. ఇవంతా టెంటులు ఏస్ క్యాంప్ అని అంటున్నాయి చంద్రతాల్కి. 3,500 నేనంటే ఒక్కడే వచ్చినాం కదా అని మనకు 1,000 రూపాయలలో టెంట్ ఇచ్చి ఇట్లా పెట్టిన. అసలు నిజం చెప్పాలంటే మరీ ఓవర్ అనుకోకండి. నేను వేసిన ట్రిప్పు అప్రాక్సిమేట్ వాల్యుయేషన్ ఒక 40,000. నేను దాన్ని ఇట్లనో 25,000లో కవర్ చేసిన. కానీ కరెక్ట్ ఈ ట్రిప్కి రావాలంటే నేను వేసింది 40,000 అయితే. దింపిండు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆడ నీళ్ళు ఉన్నాయి కదా బండి ఎక్కదా అని. ఇదే ఈయన పేరు, బండి ఆయన పేరు కమాండో బాయ్ అని పిలుస్తారు వీళ్ళు. ఇళ్ళకెళ్ళి ఒరిజినల్ పేరు వచ్చి కాదాక 5 గంటలు పడుతుందంట. లోసర్ అని వస్తుందంట మధ్యలో 2 hours అయినాక. ఆ నుంచి సిగ్నల్ వస్తుందంట. 5 hours జర్నీకి 1,000 రూపాయలు అంటే వర్తే. ఎందుకంటే ఇక్కడ చాలా రేట్లు ఘోరం ఉంటాయి. రోడ్లు మొత్తం రిస్క్ కదా. ఇప్పుడు ఇట్లా ఒక కారు ముందర వచ్చింది అనుకో, ఒకరు ఆగాలి, ఒకరు ఆగితే ఒకరు పోవాలి, తర్వాత ఇంకొకరు పోవచ్చు. మనం ఆగినాం, ఈ కారు పోయింది. अबे तुम साले बोल रहे थे मेरे को ఫస్ట్ టైం फर्स्ट टाइम అంటే 1,500 అంట అందరికి ఛార్జ్ చేసేది. ఎట్లా ఖాళీగానే పోతుంది కదా అన్నట్టు నేను 1,000 రూపాయలకి మాట్లాడతలే. మనోడు కూడా కమాండో ఆడిపోతున్నాడు, ఛార్జ్ ఎక్కువ అనుకో, కిరాయి అయింది. దాంతో పాటు ఇట్లా ఊరికనే పోతుందా నిన్ను కూడా పంపిస్తాను అన్న రెంట్ ఇచ్చి నన్ను మాట్లాడి పంపిస్తాను. బాగా హెల్ప్ చేసిండు ఆయన. రాగు నుంచి ఉప్మా చేయించిండంటే గ్రేట్. అయితే ఇది ఉంది కదా, ఇది స్టార్ గేజింగ్ అవుతుంది కదా ఇక్కడ చంద్రతాల్ల. ఇది రీసెర్చ్ సెంటర్ అంట. ఇది రీసెర్చ్ सेंटर है, सोलर सिस्टम गुరించి రీసెర్చ్ చేస్తారంట. साइंटिस्ट लोग रहता है क्या भाई कमांडो भाई वहाँ पे? वहाँ पे साइंटिस्ट लोग रहता है क्या? हाँ। अच्छा, रिसर्च सेंटर है। कब स्टार्ट करे वो? 10-30 में भी रहते हैं। कब स्टार्ट करे थे वहाँ पे? वो रिसर्च सेंटर कब स्टार्ट चालू हुआ? है अभी वहाँ डॉक्टर लोग रिसर्च शुरू कब हुआ कह रहे? शुरू कब हुआ है? शुरू हुआ 5-6 साल पहले। अच्छा ठीक है. दिल्ली से रास्ते से जाना, दिल्ली अलग-अलग వీళ్ళందరూ దిగిరిగా. నేను ఏంటంటే షూలు నాలుతాయని దిగలేదు. ఇప్పుడు వాటర్ క్రాసింగ్ చేయాలి ఈ బండి. ఎంత పెద్ద చూడాలి. ये भगवान मस्त मस्त बच गए। వాటర్ దాటొచ్చు.
ఇట్లా దాటాలని చూస్తారు వాళ్ళు నీళ్ళు. వాళ్ళేమో కొండపైకి ఎక్కిరు. మెల్లగా వస్తారు. ఆటోలు ఫ్లో అవుతుంటాయి కదా, చూసుకొని రావాలి జాగ్రత్తగా. మనం ఇవన్నీ ఏంటి కాబా ఓకే చప్పుడు ఇంకా కార్లో కూర్చున్నామని ఇంట్లోనే కూర్చున్నా. ఈయన చూడు నీళ్ళలో నడుచుకుంటూ వస్తుంది ఇక. ఒక్కరి తిప్పలో లేకుండా ఇక. ఆయన షూస్ ఇప్పుతుండు వెనుకల. ఆయన షూస్ ఇప్పి పాయింట్ పైకి చేసుకొని వస్తాడు. बहुत अक्लमंदी वाला काम किया। हमारे पेट में तो ठंड तो लगा सने, मरते मरते निकला यहाँ। చల్లగా ఉన్నాయంట లేదు. अब तो कैसे सोचा? వచ్చిండు చూడు ఈయన కూడా అట్లా ఇట్లా తిప్పలవాడి. हमारे ठीक है कोई दिक्कत हाँ बे तो कष्ट गिरा ये सब नहीं को बनेगा 2 साल तभी तो पैसे लेते हैं 150 2 years అయితే ఇక్కడికి రోడ్ వేసారంట. పని స్టార్ట్ అయిందంట ఆల్రెడీ. ठीक है लेकिन जैसे तो सीढ़ियाँ उतरेगा पूरा साइड में वैली है पूरा कच्चा मनाली घुमा के वापस चक्कर हो गया। అయితే చాచా చాచా చాచే చంద్రద అబ్బా ఆతాలని ఉందిగా, ఆ చాచా చాచి వీళ్ళే అంట. చాచి నేను చాచా. ఈ ఈకో బండిలా వచ్చిన బ్రిడ్జ్ చేస్తున్నా. ఇక్కడ బోరింగ్ కొడుతున్నా ఫస్ట్. వాటర్ ముంగట 2 కుక్కలు, వెనుక మొత్తం మేకలు. ఫోటోలు వీళ్ళు పేపర్లు వచ్చింది. చాచా చాచి పేపర్లు నాకు చూపించిన కావాలని.
ఎక్కుతురు. ఇంకా ఎట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఫేమస్ చేసేసారు వీళ్ళు. మన కమాండో బాయ్ మన అన్న వాళ్ళు తింటురు. మనకి ఇంకా ఈ తిండి మనకు పడదుగా చూసిగా. ఒక లీల బాటిల్ తీసుకున్నా. ఇంకా చూద్దాం కాజాలు ఏమన్నా దొరుకుతాయంట మన తెలుగు ఫుడ్. चाय पी लो, कुछ खा लो। अच्छा ये चाचा चाची जी का बेटा है? हाँ? हाँ? भैया ओ भैया ये चाचा चाची का बेटा है क्या? चंद्रा है क्या? లేరు నేను ఒక్కనే పోతున్నా. వాళ్ళందరూ చాచా చాచి కూడా దింపేసి వాళ్ళు అటు మనాలి పోతురు. నేను భయ్యా కాజా పోతున్నా. కమాండో బాయ్ వ్యూ చూడండి. కాజా పోయి బయటికి తలకి తనే ఉండాలి. कितना कितना किलोमीटर? 65 क्या 65 किलोमीटर है. कितना है? 35 35. అయితే 35 కిలోమీటర్స్లో లోసర్ వస్తుందంట. ఇక్కడికి వెళ్ళి वहाँ से सिग्नल शुरू हो गया मेरा भाई. सिग्नल वहाँ से शुरू है क्या? दो सर అయితే ఫోన్ సిగ్నల్ అటు నుంచి వస్తుందంట. कट कहाँ होता है? कट दो सर नहीं, सिग्नल बंद कहाँ से होता है? चंद्रताल से पहले तो कुंजुम कुंजुम और रोहतांग पास से बंद होता है क्या? नहीं नहीं कुंजुम से रोहतांग पास में आता है? रोहतांग पास तो आपका हो गया, पीछे रह गया। मैं क्या बोल रहा हूँ, पहले बंद कहाँ होता है सिग्नल? मनाली से आने वक्त में. हाँ खोक्सर खोक्सर अक्सर वो कितना किलोमीटर है? यहाँ से वो चंद्रताल से 60 60. అయితే కోక్సర్లో బంద్ అవుతుందంట సిగ్నల్. కోక్సర్లో బంద్ అయ్యి లోసర్, కోక్సర్ से లోసర్, कोकसरला बंद है. लोसरला खोक्सर से लेके लोकसर के बीच में सिग्नल नहीं आता है। 100 किलोमीटर का रास्ता है क्या? है ఈ 100 కిలోమీటర్ల వరకు సిగ్నల్ రాదంట. కోక్సర్ నుంచి లోసర్ వరకు. ఈ లోసర్ నుంచి మళ్ళీ సిగ్నల్ వస్తుందంట. కాజాతా కాయేగా हाँ लोसर से शुरू हो जाएगा। అది లోసర్ నుంచి కాజా దాకా సిగ్నల్ వస్తుందంట. కాజా కొంచెం అవుతా అంట. ये भी फेमस है ना क्या स्पीति वैली में? स्पीति वैली के अंदर ही आता है ना? మన కమాండో బాయ్ కూడా పోయిండు దర్శనానికి.
కమాండో బాయ్ ఒక 20 రూపాయలు పెట్టినాడు. यहाँ से सिक्का लो चिपका. अच्छा एक बार ये पकड़ो पीछे जा, अगर चिपक जाते हैं तो क्या है? ठीक है. ओके हो गया. हम दोनों नया नहीं बोलते. अच्छा ఇది వార్ మెమోరియల్, ఆర్మీ వాళ్ళది. చలో భాయ్ చల్తే నికలో. ఇప్పుడు ఏంటంటే మనం ముంగడ పోయినాం అనుకో, ఆ కార్లు రానికి రాదు కాబట్టి ఆగాలి. అవన్నీ మొత్తం 4 2 3 4 5 6 7 కార్లు. ఆ కారు వాళ్ళు పోయినాక మనం అవతల బ్రిడ్జ్ దాటవచ్చు, అవతలకి లెఫ్ట్కి. ఇంకా మన కమాండో బైక్ పిచ్చి లేచింది. అంతసేపు ఎవడు ఆగుతారు రానా అని ఈ నీళ్ళున్నా సరే ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోతున్నాం. ఇంకాకెళ్ళి బ్రిడ్జ్లో అయితే నీళ్ళు లేవు, నీళ్ళు లేకుండా ఉన్నాయి. కానీ మనకి వెయిటింగ్ నచ్చదు. మన కమాండో బైక్ డైరెక్ట్ అటాక్. ఆకులు ఇవన్నీ ఇప్పుడు పెద్ద టాస్క్. బండి అవతలకు పోవాలంటే ఎట్లా పోవాలో చూడండి. ఏడ ప్లేస్ ఉందో మీరే చూడండి. మనం వచ్చిన బస్సు ఉంది చూడు, అది అవతల ఆగింది. మనం ఇటు మనాలి నుంచి కాజా పోయే రూట్లో తీసుకున్నాం కదా టికెట్. ఇప్పుడు అది కాజా నుంచి మనాలి పోతుంది బస్సు. అసలు పోనీకి లేదు, మళ్ళీ ఎట్లా పోవాలో ఏందో అర్థమవుతలేదు. బండి పోనీకనే పెద్ద దమ్దమ్ అవుతుంది మనలో. మాలే వెళ్తలేదు బండి, ఫుల్ తిప్పాలి అవుతుంది. ఇంకా బస్సు ఎట్లా పోతుంది ఏం కదా. అటు ఇట్లా వేసి వచ్చింది భయ్య. ఏమైనా ప్రాబ్లం. ఇది పరిస్థితి కాదు. बस इक स्टार्ट अయింది ఎట్లనో వస్తుంది మళ్ళీ भाई हम जा सकते हैं क्या रास्ता तो बहुत बिगड़ा है रास्ता पीछे लेंगे अरे వస్తారు ఏంది దాట అయితే ఈ బండి ఉంది కదా పెద్ద బండి అది రోడ్ క్లియర్ చేస్తుంది అది అప్పుడు ఇంకా బండ్లు పోతాయి
ఇక మొత్తం రాళ్ళు పక్కకి వేస్తుంది. ఇప్పుడు ఇంకా రోడ్డు సాఫ్ అయితే ఆ బస్సు వస్తుంది. అది ఇక్కడ పరిస్థితి. గవర్నమెంట్ का है क्या? अच्छा. ఇక్కడ లోసర్కి వచ్చినాం, లోసర్లో పోతున్నాం. ఓ చిన్న బ్రేక్ తీసుకొని ఏ నుంచి సిగ్నల్ ఉంది. నయం. पहले कुछ अलग नाम हल्दर मैदान పల్దర్ మైదాన్ అంటారండి. ఇక చెరువు ఉంది ఒకటి, కొంతమంది పబ్లిక్ చూసేటోళ్ళు. మొత్తం ఐస్ నీళ్ళు ఆడ స్టోర్ అయితే మౌంటైన్స్ నుంచి వచ్చేవి. రోడ్ సినిమాలు చూపిస్తారు కదా. అంటే ఇంకా మనిషి ఉంటా. అండి ఆడికి వెళ్ళి పడ్డాడంటే ఉంటాడా మనిషి? చిన్న వాడ చిలుకలు పడుతుంది. మనం పోతా ఉన్నాం ఇట్లా. అయితే ఈడ కనిపిస్తుందా, ఇది కీ మొనాస్ట్రీ. అయితే ఈడ కనిపిస్తుందా, ఇది కీ మొనాస్ట్రీ. ఇది కూడా స్పిటి వ్యాలీలో ఫేమస్, చూడాల్సిన ప్లేస్. మనం పోయే రూట్లో లేదు, మనం వేరే రూట్లో పోతున్నాం. చలో భాయ్ అవి నికలేంगे. वहाँ पे एक झूले बोल के है, लिखा है वहाँ स्पीति वैली में. झूले मतलब नमस्ते. हाँ కీ మొనాస్ట్రీ. అయితే ఆ కీ మొనాస్ట్రీ మీద జూలే అని ఉంది కదా, అంటే నమస్తే అన్నట్ట, హలో అన్నట్టు అట్లా. కానీ అట్లా పెద్ద జూలే అని రాసి పెట్టారు. ఇందాక వీడియో తీసిన వీడియోలో अच्छा है ना. కాజా ఎంటర్ 미제로 어디마요? 세계 찍은 민매나. 저거 채무시장 되면 또. 저는 미제 매한 되면 되면. 유제 시즌 땅 버리지. 아 어떤 민도 이제 가지 결혼 지시면 దిగిన బండి కాజాకు వస్తే మొత్తానికి. కేఎఫ్పిటి అని ఉంది ఇక్కడ కాజాల. టాప్ టెంపుల్లో ఇది ఒకటి అంట. ఇక్కడ చాలా ఫేమస్ అంట, పబ్లిక్ కూడా మస్తు మంది వస్తారు. కింద మొత్తం క్యూ ఉంది. ఇందాక కొంచెం తిన్నా, ఒక ఫ్రైడ్ చెప్పిన కూర్చున్నాం. అయితే షిమ్లా పోయే రోడ్డు ఏమో మధ్యలో ఖరాబ్ అయిందంట. ఒక అర్ధ గంటలో క్లియరెన్స్ వస్తుందంట. అర్ధ గంటలో క్లియరెన్స్ వస్తే బండి పోతుందంటే పంపిస్తారంట బస్సు, లేకపోతే ఈయన ఆపేస్తారంట. ఈయన ఉన్నాడు కదా వైలెట్ కలర్ సెట్ ఆయన, ఈయనకి నేను ఒక 500 ఇచ్చి ప్రీ బుకింగ్ చేసుకున్నా బస్ టికెట్. ఇక్కడ బస్ టికెట్లు దొరకాలంటే కూడా ఫుల్ కష్టం. ఇదైతే ఆ టికెట్ తీసుకొని 500 కట్టినా, 550 అంట టికెట్. రేపు పొద్దున ఇంకో 50 రూపాయలు ఇవి. ఇప్పుడు 500 కట్టిపో, నీ టికెట్ కన్ఫర్మ్ చేస్తా,
బస్సు పోతే పంపిస్తా అన్నాడు. ఇది ఇట్లా తిప్పుతారు, ఇట్లా తిప్పితే ఇక్కడ ఒక గంట ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది రాడ్, ఆ రాడ్ తాకితే దీనికి సౌండ్ వస్తుంది. ఇట్లా ఇట్లకెళ్ళి ఉన్న వాళ్ళు ఇట్లా దాన్ని తిప్పుకుంటూ పోతారు. ఇక్కడ ఓం పద్మే హోం, ఓం మాని పద్మే హోం అని రాసిపెట్టాడు. ఓం మాని పద్మే హోం అంటే ఏంటంటే ఒక బుద్ధిస్ట్ ఆమె కలిసింది, ఆమెను అడిగిన ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. అది కూడా ఒక వీడియో ఉంది, ఇంట్లోనే పెడతా, అది కూడా ఉంటుంది. ఇంతకుముందు పాత వీడియోలలో ఉంటుంది. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే మనకి 7:30కు బస్సు తీసుకున్నాం కదా టికెట్, కన్ఫామ్ లేదు బస్సు, మధ్యలో రోడ్ బ్లాకేజ్ ఉందంట. ఆ రోడ్ క్లియర్ అయితే పంపిస్తాం, లేకపోతే బస్సు ఇడికి వెళ్ళి పోదు. ఇక్కడ 2 బస్సులు ఉన్నాయా, రికాంగ్ పియో అని. ఈ బస్సులే పోయేది, ఆపిరు బస్సులు. రోడ్ క్లియర్ ఉంటే పంపుతారంట. ఇప్పుడు ఎంత 8 ఏమో అయింది, 10కి ఒకసారి మళ్ళీ అడుగుతాం, చూద్దాం. ఆడ మ్యాక్సిమం అవుతుంది రోడ్ క్లియరు, అప్పుడు పంపిస్తాం. అప్పటి వరకు బస్సు అయితే పంపించమంటారు. ఇక్కడ బస్సులు పోవాలంటే కూడా పెద్ద స్టోరీలు, ఇట్లా ఉండేదే 1 2 బస్సులు. అవి కూడా పోతాయా పోవా వెదర్ కండిషన్ బట్టి, రోడ్ కండిషన్ బట్టి అట్లా. ఇగో ఆయన అదే చెప్తుండు. మన కమాండో బాయ్ వచ్చిండు బస్ స్టాండ్లకి సడన్గా. చూడు అయితే ఆ రోడ్డు పోలీసు వాళ్ళు ఇంకా జేసీబీలు పోయినాయంట, క్లియర్ అవుతుందంట. క్లియర్ అయినా కూడా పోవచ్చు, 1 గంట అయినాక అట్లా వెళ్తుంది లేవు బస్సు అంటుండు. మన కమాండో బాయ్ ఇంత టిఫిన్ అన్న చేద్దామంటే పూరీలు చెప్పుకున్నాం, పూరీలు తింటున్నాం. స్టార్ట్ అవుతుంది బస్సు నుంచి రికాంగ్ పియో పోతున్నాం. ఫస్ట్ రికాంగ్ పియో నుంచి షిమ్లా నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్, అంతే ఇక.